This is a Teja News television broadcast. కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించగా సాయంత్రం పల్లకి మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను నిర్వహించారు. శుక్రవారం జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రథమ బహుమతిని పల్లెపాడు మహాబలం జట్టు 15,000 రూపాయల నగదుతో కైవసం చేసుకోగా, ద్వితీయ బహుమతి జంపాపురం జట్టు 10,000 రూపాయలు, తృతీయ బహుమతి యువ భారత్ జట్టు 5,000 రూపాయలు అందుకుంది. ఈ బహుమతులను పల్లెపాడు రామరెడ్డి, సాంబశివరావు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, మండల నాయకులు ముత్తురెడ్డి రామరెడ్డి సహకారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవునిష్ చౌదరి, మూలింటి నర్సింహులు, సులువాయి హనుమంతు, పేరావళి రామాంజీ, నిర్వాహకులు లక్ష్మీరెడ్డి, రమేష్, వెంకటరెడ్డి, వినాయక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సహకరించాలని, వాళ్ళని అలాగే రానున్న రోజుల్లో ముందు స్థాయికి తీసుకెళ్లాలని మా నుంచి మనవి. ప్రతిసారి మేము వేరే మ్యాచ్లకు వెళ్ళి ఆడేటోళ్ళం. ఎప్పుడు కూడా మా పల్లెపాడు గ్రామంలో ఈ లెవెల్లో స్థాయిలో మాకు ఎప్పుడు గేమ్స్ లేదు. మా పెద్దల ద్వారా వాళ్ళ సహకారంతో ఈసారి శ్రీరామనవమి సందర్భంగా మా జిల్లా స్థాయి పల్లెపాడులో జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా వాళ్ళు జిల్లా స్థాయి అండ్ రాష్ట్ర స్థాయి గేమ్స్ కూడా ఆడిపియాలని, మాకు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మన పల్లెపాడు గ్రామంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఈసారి జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించి, అది మన ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి గారి సహకారం, పల్లెపాడు రామరెడ్డి గారి సహకారం, అలాగే మన ముత్తురెడ్డి అన్న గారి సహకారంతో ఇంత అద్భుతంగా కబడ్డీ పోటీలు నిర్వహించిన మన పల్లెపాడు గ్రామ యూత్కి చాలా చాలా సంతోషంగా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే రాను రాను ప్రతి సంవత్సరం ఇంకా బాగా పెట్టుకుంటా, అలాగే రాబోయే సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పెట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గ్రామీణ క్రీడాకారులని ప్రోత్సహించాలనే అభిప్రాయంతో మన పల్లెపాడు రామరెడ్డి అన్నగారు ఇంత గ్రాండ్గా దీన్ని మన ఏర్పాటు చేసినందుకు ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ, అలాగే మన ప్లేయర్కి కూడా ఈరోజు ఇంత బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. రాబోయే కాలం స్టేట్ వైడ్గా మన ఊర్లో ఆడినవి ఓకే, బయటకు వెళ్ళి రాష్ట్ర స్థాయిలో బహుమతులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు మనం దీనికోసం ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం.